పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. ఉదయకలన ఈ యొక్క మహా గొప్ప శుక్రవారాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. ఉపవాసంతో విశ్వాసంతో మీ సన్నిధికి వచ్చాం తండ్రి. ఎవరైతే ఈ ఉదయకలన ఏకీభవిస్తున్నారో వాళ్ళని జ్ఞాపం చేసుకోండి ఆయన ప్రత్యేకంగా వాళ్ళని దీవించండి, ఆశ్రయించండి, కాపాడండి. వాళ్ళ కష్టాలను చేతులను దీవించండి. ఇది మొదలుకొని దీవించండి, ఇది మొదలుకొని ఆశ్రయించండి. ఆశీర్వాద వర్షం, దీవెన వర్షం కుమ్మరించండి ఆయన. ప్రత్యేకమైన కృపతో నింపండి, గొప్పగా దీవించండి, ఉన్నతంగా ఆశ్రయించండి. వాళ్ళకి ప్రతి అవసరం తీర్చండి ఆయన. అయ్యా ప్రత్యేకమైన కృపతో నింపండి, గొప్పగా దీవించండి. అని విని ఎరగనతులు ప్లస్ చేయండి, కష్టాలను చేతులను దీవించండి ఆయన. ఈ సమయంలో ప్రత్యేకంగా మా దేశాన్ని మీరు దీవించండి, మా దేశాన్ని మీరు కాపాడండి, మా దేశాన్ని శత్రువుల నుంచి కాపాడండి, మా దేశాన్ని మీరు ఆశ్రయించండి ప్రభా. ప్రత్యేకంగా యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. యెరూషలేము క్షేమం ఆయన, మా క్షేమం నాయన. యెరూషలేము క్షేమం కోరే వారు వరదలుగా ఉన్నారు తండ్రి. మీ వాగ్దానం నమ్మదగినది ప్రభా, మీరు నమ్మదగిన వారు. మీ వాగ్దానం బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆయన ప్రత్యేకంగా ఇజ్రాయెల్ కంట్రీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇజ్రాయెల్ కంట్రీని మీరు దీవించండి, ఇజ్రాయెల్ కంట్రీని మీరు ఆశ్రయించండి, రక్షణ దయచండి. యూదా ప్రజల కొరకు, ఇజ్రాయెల్ ప్రజల కొరకు రక్షణ కొరకు ప్రార్థన, అన్ని జనుల ప్రజల కొరకు రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా దేశాన్ని మీరు కాపాడండి, మా దేశాన్ని మీరు దీవించండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత దయచేయండి, ఆరోగ్యంతో ఉన్న వారికి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి ఆయన. ప్రత్యేకమైన కృపతో నింపండి, గొప్పగా దీవించండి. కానీ విని ఎరగనిదిలో ఈ రోజంతా ప్రభావ మీ కాపుదల భద్రత క్షేమించి కాపాడండి. ఎవరైతే పెళ్లిదినం జరుపుకుంటున్నారో వాళ్ళకి పెళ్లి ఆశీస్సులతో నింపండి. అదేవిధంగా ఈరోజు ఎవరైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో నూరేళ్ళ ఆయుష్తో అభిషేకించండి. ఎవరైతే ప్రయాణంలో ఉన్నారో ప్రయాణ దీవులతో నింపండి. సుఖమైన ప్రయాణం, క్షేమ ఆనందకరం పైన దయచేయండి. ఈ దినమంతా ప్రభావ కృపరకచన భద్రపరచమని దీవించమని ప్రభావ యేసుకృష్ణ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్.